ఈరోజు రాష్ట్రంలో విగ్రహాలపైనటువంటి చిత్తశుద్ధి విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం సిగ్గుచేటు అనిపిస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి శిష్య బృందానికి, అలాగే గత ప్రభుత్వంపై విషం గక్కి విద్యార్థుల మధుల్లో, నిరుద్యోగుల మధుల్లో విషం నింపినటువంటి కొందరు రేవంత్ రెడ్డి తొత్తులు ఈరోజు విద్యాశాఖ కమిషన్ చైర్మన్లుగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారిని కానీ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీకు టీచర్ల జీతభత్యాల పైన శ్రద్ధెందుకు, విద్యార్థులకు భవిష్యత్తు కల్పించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన అశ్రద్ధ ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, ఆకునూరు మురళి కానీ ఏ మాత్రము గురుకులాలను బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వారు దాచుకోవడానికి ఒక స్కీమ్ రూపకల్పన చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక మాయ మాటలు చెప్పి యావత్తు తెలంగాణ విద్యార్థి సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యొక్క కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిగా తప్పుల తడక, అబద్ధాలు, మోసాలు. ఇక మొత్తానికి చెప్పాలంటే యావత్తు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల విద్యను ప్రశ్నార్థకం చేసేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ, ఆకునూరు మురళి కానీ. ఆకునూరు మురళి గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి, గురుకులాలను రద్దు చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తామని మూక మాటలు చెప్తే మీ అందరిని ముడ్డి మీద అంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి, ఆకునూరు మురళి తక్షణమే యావత్తు తెలంగాణ విద్యార్థి సమాజానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్లకు క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఆకునూరు మురళి వెంటనే తక్షణం విద్యాశాఖ కమిషన్ నుంచి తొలగించి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ చైర్మన్ గారితో విద్యా కమిషన్ వేయించిండు. ఇవాళ ఆ రోజు ఆకునూరు మురళి గారికి నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడిండు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిప్పులు జరిగిండు. మరి ఇవాళ ఏమైందయ్యా అని అడుగుతున్నా. ఇవాళ నిరుద్యోగులు రోడ్లెక్కిరు, ఇవాళ నిరుద్యోగుల ఆర్తనాదాలు కనిపిస్తలేవా, ఆత్మహత్యలు కనిపిస్తలేవా అని అడుగుతున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసి పేద విద్యార్థులకు చదువును దూరం చేసే విధంగా రెడ్డిలతోని కుమ్మక్కై నువ్వు ఇలా తప్పుల కమిషన్ ను ప్రభుత్వానికి చేర్పిస్తున్నావు. ఇవాళ తరగతి గదిలో దేశ భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఆ తరగతి గదిలోనే దేశ భవిష్యత్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఈ చిన్నతనంలోనే దేశాన్ని ఆగం చేసే విధంగా మీ రిపోర్ట్లు తయారు చేసారు. ఇవాళ ఒక టీచరు, ఒక విద్యార్థిని బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఆ టీచరు చేతిలో ఉంటది. అలాంటి టీచర్లకు వాళ్ళ శాలరీలు తగ్గించడం సిగ్గుచేటు. ఇవాళ ఒకటే చెప్తున్నాం ఆకునూరు మురళి గారికి, మీరు ఆ రోజు నిరుద్యోగులతో కొట్లాడీలు. ఇవాళ విద్యా కమిషన్ రిపోర్టు, ఫీజు రియంబర్స్మెంట్, ఉపాధ్యాయుల శాలరీ తగ్గడం కాదు, నిరుద్యోగుల ఆర్తనాదాలు మీ ముఖ్యమంత్రి గారికి చేర్చండి. ఇవాళ నోటిఫికేషన్ లేపియండి. ఈ నిరుద్యోగులు మీకు ఆ రోజు మంచిగా అనిపించింది, కానీ ఈ రోజు మీ పదవులు ఇవ్వగానే మీ పెదవులు మోసుకున్నారు. ఇవాళ నిరుద్యోగులంతా మీరు చర్చ పెట్టాలి. నిరుద్యోగుల దగ్గరకు వచ్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరకు వస్తే మీకు వాళ్ళ బాధలు అర్థమవుతాయి. ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ వల్ల, ఈ శాలరీల వల్ల, ఇలాంటి కమిషన్ల వల్ల ఏది జరిగేది ఏం కాదు. నిరుద్యోగులను పట్టించుకోండి. ఫస్ట్ నేను మేడి పవన్ దేవాన్స్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పుడు నివేదికనిచ్చిండో, ఈ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ నిరుద్యోగులకు మరియు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలని, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదువుకునే గురుకుల పాఠశాలను 1441 గురుకుల పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతుంది. ఇంకో 640 గురుకుల పాఠశాలలు కానీ, లేదంటే ప్రభుత్వ స్కూల్ కానీ, వీటన్నింటినీ మూసివేసే ప్రయత్నం చేస్తుండు. ఎందుకయ్యా మీకు ఇంత కక్ష? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు అంటే ఎందుకంత కక్ష? మీరు కూడా ఒక దళిత జాతికి సంబంధించిన వాళ్ళే కదా. ఆకునూరు మురళి గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా ఒక నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళే కదా. మీరు మరి ఆ ప్రభుత్వ స్కూల్ని కాపాడే బాధ్యత మీదే కదా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానిదే కదా అని మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే విధంగా మీరు ఇట్లనే కొనసాగిస్తే మాత్రం మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదే విధంగా ఆకునూరు మురళి గారు చైర్మన్
కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పేద విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు స్కాలర్స్ ఏమంటారు వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వకుండా తగ్గిస్తే అది మంచి రిపోర్టా? గురుకులాలను తీసేస్తే అది మంచి విద్యా కమిషన్? మీరు చెప్పండి. ఇప్పుడు పేద విద్యార్థులు, నిరుపేద గ్రామీణ విద్యార్థులు కావచ్చు. తప్పుడు ప్రచారం ఏంది? ఆయన ఆల్రెడీ ఏమంటారు వాళ్ళ సలహాదారులు కేశవరావు గారు చెప్పిండు కదా, ఏమన్నాడు, ఆకునూరు మురళి ఏదో ప్రస్టేషన్లు ఇచ్చిండు, అవి మేము రిపోర్ట్ ఇప్పుడు ఈరోజు వెబ్సైట్ లో రిపోర్ట్ ఎందుకు లేదండి? నువ్వు భయపడకుంటే ఒకవేళ మంచిగా ఉంటే రిపోర్ట్ ఉంటే ఈరోజు వెబ్సైట్ లో ఉండాలి కదా రిపోర్టు. ఈరోజు వెబ్సైట్ లకి రిపోర్ట్ తీసేసిండు. అదే విధంగా కేశవరావు గారు ఏమన్నారంటే, ఈ రోజు మా ఆగ్నూరు ఫ్రస్ట్రేషన్ లో పడి ఏదో రిపోర్ట్ ఇచ్చిండు, ఇది క్షమించండి ప్రజలు అన్నాడు. అంటే వాళ్ళు కోరి అంటే తప్పు రిపోర్ట్ ఇచ్చిండు, ఏమంటారు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ద్రోహం చేసే రిపోర్ట్. కాబట్టి ఈ రోజు మేము ఉస్మానియా బీఆర్ఎస్ విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదే తప్పు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు ఒక పేద విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ కావాలి అంటే పేద విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల విద్యకు దూరం చేస్తావా? ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి ఇయ్యలేరు. కేసీఆర్ మీద కక్ష పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని బదలాం చేయాలి. కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను భ్రష్టు చేయాలి. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ అయినా కానీ ప్రభుత్వానికి ఏం చేస్తుందంటే ఒక కేసీఆర్ గారి పైన ఏదో అబండాలేయాలనే ఉద్దేశంతోనే ఆకునూరు మురళి కక్ష కట్టుకుని ఉన్నాడు తప్ప కానీ ఏదో విద్యార్థులకు ఏదో సహాయం చేయాలి, ఏమైనా ఉపాధ్యాయులకు ఏదో సహాయం చేయాలి, నిరుపేద విద్యార్థులకు ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఆకునూరు మురళి లేదు. ఓన్లీ ఏం చేస్తుంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తున్న ఆకునూరు మురళి. కాబట్టి తెలంగాణ విద్యార్థి సమాజానికి, తెలంగాణ ఉపాధ్యాయులకు ఆకునూరు మురళి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రశ్నార్థకం అన్నారు, శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కమిషన్ రిపోర్ట్ అనేది ప్రశ్నార్థకం కాదండి, ప్రయోజకులు చేయడానికి ఇచ్చినట్టు. ప్రయోజకులు చేసేటువంటి పరిస్థితి ఈ కమిషన్ రిపోర్ట్ ఉండి ఉంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసేటి ప్రక్రియ ఎందుకు చేస్తా ఉన్నది? ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులను, ఆ యొక్క గురుకుల పాఠశాలలను బొందబెట్టి వారి కమిషన్ల కోసము, వారు దండుకోవడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏర్పాటు చేసి ఈరోజు కొత్త వ్యవస్థ నిర్మించి గురుకులాలను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆకునూరు మురళి గారు. మేము చెప్పేది ఒకటే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేవుడెరువురా బాబు, గురుకుల పాఠశాలను పట్టించుకో. ఈ రోజు రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోతా ఉన్నారు, ఎక్కడికక్కడ హాస్పిటల్లో పడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సోయలేదని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు జీతాలు ఇప్పటి నుంచి వస్తున్నాయి కాదు, ఇప్పుడు పెరుగుతున్న కాలంటే అవి జీతాలు ఎప్పటి నుంచో వస్తున్న జీతాలు ఇప్పుడు ఉన్న ఫలంగా ఆ జీతాల మీద వాళ్ళు ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకు వచ్చేది వాళ్ళు ఈ దేశంలో స్వచ్ఛందంగా జీతం మీద పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే టీచర్లు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు వాళ్ళు తీసుకునే జీతం మీద ఆయన ఏడ్చేది, వాళ్ళు తీసుకునే ఇప్పుడు పేద విద్యార్థులు తీసుకునే రియంబర్స్మెంట్ మీద వీళ్ళు ఏడ్చేది అని నేను చెప్తా ఉన్నా. పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాకపోతే ఎలా చదువుకుంటారు? ఉన్నతమైన విద్యలో ఎట్లా చదువుకుంటారు? హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలా వెళ్తారు? విద్యార్థుల రియంబర్స్మెంట్ కట్ చేయాలి, ఈ టీచర్ల జీతభత్యాలు తగ్గించాలి అని అంటే ఇది ఏం రిపోర్ట్ అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఇది వాళ్ళు తలతోకలేని నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఉపాధ్యాయులకు పిఆర్సీ వేయలేదండి, వాళ్ళ జీతాలు ఎట్లా పెరిగాయి అనుకుంటారు మీరు? వాళ్ళకి 2-3 పిఆర్సీలు వేయలేదు, వాళ్ళకి డిఏలు రాలేవు. మీరు ఆ పిఆర్సీలు డిఏలే ఇప్పటికీ బకాయిలు ఉన్నటువంటి ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ జీతాలు పెరిగినాయని ఎట్లా రిపోర్ట్ ఇస్తారండి? అది ఓన్లీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఆగ్నూరు ఇస్తుంది తప్ప కానీ ఇంకొకటి ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం వల్ల టాప్ లో ఉన్న కాలేజీలు ఒక సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి కావచ్చు, వాసవి కావచ్చు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావచ్చు, ఇలా కొన్ని సివిఆర్ కాలేజీ ఇలా కొన్ని ఉన్నాయి టాప్ 20 కాలేజెస్. అందులో పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే రియంబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థులు యాక్సెస్ పెట్టుకొని వాళ్ళకి సీట్ వస్తే ఆ సీట్లో గెయిన్ కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరు ఇచ్చే రియంబర్స్మెంట్ 35,000, కానీ అలా ఫీజు 1,80,000. 1,80,000 ఫీజు అలా సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే కట్టాలి. సింగిల్ పేమెంట్ లో కట్టాలంటే పేద విద్యార్థులతో అవుతుందా? అయ్యే పనేనా? నువ్వు ఫీజులు పెంచుకుంటా పోతా ఉంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ కమిషన్ సిఫారసు అని మేము చెప్తా ఉన్నాం.